అధికమైన మెజార్టీతో గెలుపొంది గొప్ప రాణించగలిగే కృప వాక్యంతో నేను అనుగ్రహింపజేస్తున్నాను ప్రభా. మరలా మా గ్రామానికి వచ్చి మరలా పాల్గొచ్చుకుని ఈ విధంగా నీ మందిరంలో గొప్ప విషయం సాధింపజేసిన గొప్ప ఘనత వారికి అనుగ్రహింపజేసి మహిమ పొందుకుంటాం. యేసు నామములో ప్రార్థించుతున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రాము గారిని సేవకులు చాలా సత్కరిస్తారు. పిన్ననేని వెంకటేశ్వర గారిని, బాబ్జీ గారిని అయ్యా ఒకసారి సార్ 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 మనం బాగా చేసుకున్నాం. ఏ కోరికలు ఉన్నా కానీ నేను చేసి పెడతాను మీకు అందరికీ. ఓకే అయిపోయింది షూర్ ఉంటుంది కష్టమే. శాంతరాజు అనవాలే 10 అనవాలేంటి ఊరోళ్ళు ఇదికుంటాం మా ఊరోళ్ళు దూరం పడతాడు దాన్ని ఎండ పడతాడు. లాస్ట్ ఆపేసి చూసి లాస్ట్లో ఆపు నేనే మాట్లాడలే నాకెంత చేయాలిగా మాట్లాడు మరి ఏం మాట్లాడుతుంటే ఏం పర్లేదు. ఇదేనా? అవునా? ఓకే ఓకే. ఇది మాట్లాడు ఏమవుద్దా
చెప్పండి చెప్పండి రెండు చెప్పండి ఆ యూట్యూబ్లో పెట్టుకుంటారు మాట్లాడండి నవీన్ పెట్టి ముందు నవీన్ ముందు పెట్టు ఏముంది ఎవరని చెప్పాలి ఏడా కూడా చేశారా చెట్టకూడదు కానీ ఏడు రోజు అక్కడికి వెళ్ళి రావాల్సింది అవునా కాళింగ్ పెట్టి వెళ్ళిపోయి సరిపోయి సరే బాబా
దేవానికి వందనాలు స్తోత్రాలు. ఇదిగో నీ ఎదుట నిలబడినటువంటి నీ దాసులు ప్రభా రాము గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎక్కడో అమెరికాలో ప్రభా తన యొక్క బిజినెస్ తను చేసుకుంటూ ఉండగా ఆయన మీ కృప చొప్పున నీ ప్రజల క్షేమం కొరకు నీ ప్రజలకు సేవ చేయడం కొరకు నాయన ఈ గుడివాడ ప్రాంతానికి నీ బిడ్డను తీసుకుని వచ్చి మీరు నిలబెట్టినందుకే నీకు స్తోత్రం. గత కాలంలో ప్రభు వారు చేసినటువంటి సేవలు మీరు చూసినటువంటి దేవుడు నాయన ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి ప్రభు వారు అందుబాటులో ఉండి వారు చేసినటువంటి ప్రతి సేవను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోరండి. వారు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. పగలు ఎండ దెబ్బను రాత్రి వెండి దెబ్బను నీకు తగలని వాగ్దానం చేసిన దేవా మీ వాగ్దానం మీ దాసుల పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మా సహోదరి అక్కగారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆ సహోదరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఎక్కడ కూడికలు జరుగుతున్నాయి ఎక్కడ ప్రార్థన ఆ కూడికలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళి విశ్వాసంతో సహోదరి ప్రార్థిస్తూ ఉండగా సహోదరి ప్రార్థన కూడా మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం. అయ్యా వినయ్ గారిని కూడా ప్రభా ఆ ప్రాంతాలకు మీరు తిరుగుతున్నారు తండ్రి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోరండి. నరసింహరావు గారు తిరుగుతున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోరండి. ఇదిగో రాము గారు వెన్నంటే ఉండి ప్రభా పిన్నమనేని వారు నాయన అయ్యా ఇదిగో బాబ్జీ గారు వెంకటేశ్వరరావు గారు అలాగే నాయన రావి వెంకటేశ్వరరావు గారు ప్రభా ఇదిగో నాయన రామశాస్త్రి గారు తండ్రి నాయన నిమ్మగడ్డ యొక్క వంశం వారు నాయన ఇదిగో తిరుగుతున్నటువంటి నాయన పిల్లలందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో కార్యకర్తలందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ కృప వెంబడి కృపను నాయన బిడ్డలకు అనుగ్రహించండి. గొప్ప విజయాన్ని మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా గుడివాడలు వారి కళ నెరవేర్చబోతున్నట్టుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా వారి యొక్క దృక్పథంతో ప్రార్థనకు వచ్చారు. వారి ఆలోచనని మీరు సఫలపరచండి. వారి కోరికలు తీర్చండి. నీ చేయగలి కోరికలు సిద్ధపరిచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తారని వాగ్దానం చేసిన దేవా మీ వాగ్దానం నెరవేరుస్తున్నట్టుగా స్తోత్రం. రాము గారి గుండెలో ఉన్న ప్రతి ఆలోచన మీరు సఫలపరచండి. మీ నామం మహిమార్థమే ప్రభా ఈ కార్యము మీరు జరిగించి గొప్ప విజయాన్ని కలగజేసి నీ ప్రజలందరి క్షేమం కొరకు ప్రభా ఇదిగో ప్రత్యేకంగా క్రైస్తవుల యొక్క క్షేమం కొరకు సంక్షేమ పథకాలనైనా అమలుపరచడం కొరకునైనా నీ కృపను నీ దాసులు మీరు నిలబెట్టుకుని మీ పక్షంగా మీరు నిలబెట్టుకుని వాడుకొని మహిమ పొందుకోవాలి. సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి నీ కృప వెంబడి కృపను అనుగ్రహించి ధైర్యపరచగా నీ చిత్తము జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో ప్రభు సహాయుడై నిలబడి రాము గారి వెనుగండ్ల రాము గారి పక్షంగా దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించును గాక. ఆమేన్ 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 హల్లెలూయా. ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసుకొస్తుంది. గడిచిన కాలంలో ఇక్కడ భద్రపరుస్తూ మమ్మల్ని ఎంతగానో కష్టాపడి కేవలం వందనాలు సూత్రములైనా ఇదిగో తండ్రి సాయంత్రం సమయంలో నా ప్రభు గారినైనా మాకు మా గ్రామాన్ని నడిపిస్తుంది వందనాలు సూత్రములైనా ఆయన బిడ్డని నువ్వు ఎన్నుకున్నావయ్యా ఏం చేస్తానని మీరు ఎన్నుకున్నావు తండ్రి. ఆ బిడ్డ 27 ఓట్లతో ఆ బిడ్డ గెలవాలని ప్రార్థన చేస్తాను. గెలవాలని నాకు అది గెలవాలి
కుటుంబాన్ని జీవించినాక అక్కడ ప్రతి గ్రామానికి వెళ్తామని దీంట్లో పంపించి బిడ్డలతో మనసు మార్చి ఎవరైనా సహాయం చేయాలో నా బిడ్డ తెలిపించవాలి నేను ప్రార్థన చేస్తాం. మరి అక్కడ సహాయం చేయాలి నా బిడ్డ తెలిసిన సహాయం చేయాలి బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఎవరో కాపాడినాయన జోజల్ గారి వదిలిగా సహాయం చేయి బిడ్డపై మాకు సహాయం చేయాలని ఆశపడండి. శ్రీకాంతో వరకు మీ గోవర్ధన జీవించండి. మీ అందరినీ మీ బిడ్డపై నిధిలో పెట్టి ఈ బిడ్డకి 27 ఓటుతో బిడ్డలతో వచ్చి గెలవాలని వ్యవస్థను ప్రార్థిస్తుండగా మాట్లాడకుండా బిడ్డ జీవులు ఈ అమూల్య నష్టం బిడ్డ చేసిన కాబట్టి ఆయన సంపూర్ణ ఆరోగ్య ప్రసాదం గెలిపించుకొని ఇప్పుడు నా బిడ్డ కూడా జీవించి ఆశ్రయిస్తాను. ఆ బిడ్డతో పాటు వచ్చిన బిడ్డలను కూడా ఆశ్రయించి మంచి బడ్జెట్తో రావాలని ఈ ప్రభు దగ్గర ఎంతటి మంది చేస్తున్నాను తండ్రి. మా తండ్రి తీయండి బాగా తమ్మే పిల్ల బాగా తీయండి. రండి బాయ్ 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 బాయ్.